శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ భైరవం. ఈ సినిమాపై మార్కెట్లో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య భైరవం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక భైరవం మూవీ కథ విషయానికి వస్తే, ఒక ఊరిలోని అమ్మవారి ఆలయం చుట్టూ నడిచే కథ ఇది. వరద అంటే నారా రోహిత్ మరియు జగపతి, మంచు మనోజ్ మంచి స్నేహితులు. అనాథ అయిన శ్రీను జగపతి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అతడికి శ్రీను రైట్ హ్యాండ్గా ఉంటాడు. వాళ్ళ ఊరిలో ఉన్న వారాహి అమ్మవారి గుడికి వీరిద్దరు సంరక్షకుల్లా ఉంటారు. అయితే గుడిలో ఉన్న విలువైన సంపదపై ఒక మంత్రి కన్ను వేస్తాడు. దీంతో జగపతితో చేతులు కలిపి ఆ ఆస్తిని వశం చేసుకోవాలి అనుకుంటాడు. అయితే ఇందులో జగపతి ఒప్పుకుంటాడా? ఈ ప్లాన్కి వరద ఎలా స్పందిస్తాడు? జగపతి వరద స్నేహం జీవితాంతం ఉంటుందా? మంత్రి స్కెచ్ని శ్రీను ఎలా పసిగట్టాడు? దీనిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? ఇంతకు ఆలయం ఆస్తులు మంత్రి పరవశం అయ్యాయా? చివరికి ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ థ్రిల్లర్ అయినా సరే అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ చిత్రం మెప్పించేలా ఉంది. ముగ్గురు హీరోలు, వారికి ముగ్గురు హీరోయిన్లు, వారి మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. వారికి బామ్మ అంటే జైసుధ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్. సినిమాలోని ఈ ఎమోషనల్ పాయింట్ బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి భైరవం సాలిడ్ హిట్ అని చెప్పవచ్చు. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మూవీని చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.